ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు వెజ్ గోబీ పలావ్ రెసిపీ చూద్దాం. కావలసిన పదార్థాలు ఇవి. కొద్దిగా సన్న మంట మీద పెట్టుకుంటే కొద్దిగా ఏంటంటే మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. కొద్దిగా కుక్కర్ని వేడి చేసుకుంటే నీళ్ళు ఏమైనా ఉన్నా పోతాయి అన్నమాట. కొద్దిగా వేడి అయిన తర్వాత కొద్దిగా నూనె నెయ్యి కొద్దిగా ఎక్కువే వేసుకుంటే ఏంటంటే టేస్ట్గా బాగుండిద్ది. నూనె వేడైన తర్వాత క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, క్యాప్సికం అన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మొత్తం కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిసేపు వేయించుకుంటే తొందరగా మగ్గిద్ది సాల్ట్ వేసుకుంటే. అందుకని కొద్దిసేపు మగ్గనిద్దాం. బాగా పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనిచ్చి కొద్దిగా ఉడకనిస్తే కొద్దిగా బాగుంటుంది. కొద్దిగా వేసుకుందాం సాల్ట్. అది మగ్గిన తర్వాత మళ్ళీ వేసుకుందాం. కొద్దిగా మగ్గింది బాగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మెత్తగా దంచి వేసేసుకుందాం. మిక్సీకైనా వేసుకోండి మెత్తగా. మసాలా వేసుకుందాం. ఇప్పుడు మసాలా పొడి, ధనియాల పొడి, కొద్దిగా రకంగా వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. తక్కువ కాకుండా 2 స్పూన్లు వేసుకోండి. పసుపు, ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోండి. కొత్తిమీర. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిసేపు నూనెలో మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఏదైనా పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకుంటే ఏంటంటే మనకి అన్నం తినేటప్పుడు పలావ్ తినేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఆ వాసన లేకుండా బాగుంటుంది. పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. ఆ నేతిలో కొద్దిసేపు వేయించుకుంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బియ్యం కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకొని వేసుకుంటే ఏంటంటే మనకి పైకి వచ్చింది మనం చూసేటప్పటికి పలుగ్గా ఉండిద్ది. మనం తింటున్నా మెత్తగా బాగుంటుంది అన్నమాట. పైకి కనపడినంత పలుకు లేకుండా బాగుంటుంది మెత్తగా. అరగంట సేపు నానబెట్టుకొని వేసుకుంటే. ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కాబట్టి ఆ మసాలాతో పాటే మొత్తం కలుపుకుందాం. మొత్తం కలిసిపోయేటట్టుగా మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ నూనెలోనే మగ్గనిస్తే ఏంటంటే కొద్దిగా టేస్ట్గా బాగుండిద్ది. కొంతమంది మసాలా వేగిన తర్వాత నీళ్ళు వేసుకొని కాగిన తర్వాత బియ్యం వేసుకుంటారు. అట్లాగైనా చేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే ఏంటంటే కొద్దిగా టేస్ట్గా బాగుండిద్ది. ఆ బియ్యాన్ని కొద్దిసేపు నేతిలో బాగా వేయించితే టేస్ట్గా ఉంటుంది అన్నమాట మనం తినేటప్పుడు. అది కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ఇంకా నీళ్ళు పోసుకుందాం. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. మన కాడ ఉన్న బియ్యాన్ని బట్టి ఉండిద్ది. వాటిని బట్టి మీరు నీళ్ళు వేసుకోండి. మామూలుగా ఏ బియ్యానికైనా అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు సరిపోతాయి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోండి. ఉప్పు చూసుకొని టేస్ట్. ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా మొత్తం కలిపేసేసుకుంటే కొద్దిగా మసాలాలు అన్నం అన్నీ కలిపేసుకున్నాం అనుకో కొద్దిగా అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని అన్నం 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోయిద్ది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకొని మనం దించుకొని కొద్దిగా ఆవిరి అనేది వచ్చింది కాబట్టి 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు గోబీ వెజ్ పలావ్ రెడీ అయిందనమాట. ఇప్పుడు ఆ అన్నాన్ని మనం తిప్పినా కూడా చూడు పలుకుగా బాగుంది. మనం తినటానికి మెత్తగా ఉంటుంది, పలుగ్గా కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం పల్లెల్లో వేసినా కూడా పలుగ్గా బాగానే ఉంది. వెజ్ పలావ్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫుడ్ చూద్దాం. గోబీ పలావ్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం.
సూపర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్